అందరికీ నమస్కారం, గోదావరి ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న రెనాల్డ్ షోరూమ్ దగ్గర ఉన్నాం. రెనో అంటారు దీన్ని, నేనైతే రెనాల్డ్ అని పిలుస్తాను. నేనే చిన్నప్పటి నుంచి రెనాల్డ్ అని పక్కన అలర్ట్ అయిపోయింది. సో మన బడ్జెట్లో చూసుకుంటే మనకి కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఒకటి టాటా వెంగర్, ఒకటి మారుతి ఎకో ఆల్రెడీ మన వాళ్ళకి ఉంది. అంటే మన వాళ్ళ గురించి కాదు, వాళ్ళకి ఉందా లేదా అని కాదు, అది ఆల్రెడీ డ్రైవ్ చేస్తాను. సేమ్ మన వాళ్ళ కారే, హరి కారే నేను డ్రైవ్ చేశాను. అది నాకు బాగానే అనిపించింది అనమాట. అండ్ మనం వేరే తీసుకుందాం అని. ఇంకోటి ఏంటంటే మనకి మారుతి ఎకో ఒకటి, నెక్స్ట్ మనం ఆల్రెడీ మహేంద్ర బొలెరో క్యాంపర్ చూసాం. సో మన బడ్జెట్లో ఉన్న కార్ ఏంటంటే రెనాల్డ్ ట్రైబర్ అనమాట. కారే, బట్ ఇది కూడా క్యాంపింగ్కి బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇది కూడా మనకి మంచి బడ్జెట్లో టాప్ ఎండ్ వస్తుంది. సో మన బడ్జెట్లోకి ఉందా లేదా, రెనాల్డ్ ట్రైబర్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేద్దాం. మన క్యాంపింగ్ బ్లాగ్స్కి రెనాల్డ్ ట్రైబర్ పనిచేస్తా లేదో చూద్దాం, పదండి. వీడి ట్రైబర్ కూడా మనకి మంచి బడ్జెట్లో మనం తీసుకునే వెహికల్ అనమాట. ఇది చూద్దాం. ఇది టాప్ ఎండ్ మేడం. కూర్చో చేసుకెట్టు, అటు కూర్చో, అటు. సో ఇంటీరియర్స్ అంతా ప్రీమియంగా ఉన్నాయి. సో ఇంటీరియర్స్ మనకి ప్రీమియంగా ఉన్నాయి, చూడొచ్చు. కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా డిజిటల్ వచ్చింది కదా. బట్ అంటే మనం చూసిన బొలేరోకి దీనికి కంపేర్ చేసుకుంటే అది రా వెహికల్, ఇది ప్యూర్లీ కారు. బట్ దీంట్లో ఏంటంటే నాకేంటంటే మెయిన్ స్పేస్ కావాలి కదా మనకి క్యాంపింగ్ అంటే చేసుకే. అవునా కదా, క్యాంపింగ్ అంటే స్పేస్ కావాలి. సీట్స్ అనేవి ఫోల్డ్ చేసుకుంటే క్యాంపింగ్ లో యూస్ చేసుకోవాలి. మరి ఇది ఎంత 60, ఇది ఫుల్ స్ప్లిట్ అవుతున్నాయి. చూద్దాం, బ్యాక్ నుంచి చూద్దాం మనం ఒకసారి. డిక్కీ ఓపెన్ చేసి ఫ్రంట్ మన ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం ఇది టాప్ ఎండ్ వెహికల్, టాప్ ఎండ్ మాన్యువల్, పుష్ స్టార్ట్ బటన్ ఉంది. అండ్ క్రూజ్ కంట్రోల్ చేసి కదా దీనికి. కాంప్లెక్స్ కీ కాదు కదా ఇది. ఎంత కీ లెస్, ఎంత పెద్ద కీ ఉంటుందా, చిత్రంగా ఉంది. అండ్ ఆటోమేటిక్ మేడం, ఇదే టాప్ ఎండా మేడం? ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేదు, క్రూజ్ కంట్రోల్ లేదు. సరే మనకి ఏం అక్కర్లేదు అనుకో, అది వేరే విషయం. బట్ ఇదేంటంటే మనకి టాప్ ఎండ్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది. ఇదేమో ఏసీ కూలింగ్ బాక్స్, ఇది గ్లవ్ బాక్స్. ఇది మనకి టచ్ డిస్ప్లే వస్తుంది. ఇది తాళం లేదు కదా. ఇది కియా మేడం, కీలెస్ ఎంట్రీ. అది పుష్ స్టార్ట్ బటన్ కదా. స్టార్ట్ చేయట్లేదు కదా. ఇది మాన్యువల్, ఇది కాదు ఆండ్రాయిడ్ ఆటో. దీంట్లో ఆటో ఉంటుందా మేడం? ఆటో కూడా ఉంటుందంట. ఆటోకి మనం వేస్ట్ లేదు చేసుకో. అలా కాదు, మన క్యాంపింగ్ మనకి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఆటో అంటే కష్టమే. ఫస్ట్ మనకి ఏంటంటే ఎక్కువ స్పేస్ కావాలి. స్పేస్ ప్రకారంగా మనం చూస్తున్నాం కాబట్టి ఇంత స్ప్లిట్ అవుతుంది మేడం. ఇంతే అవుతుందా అమ్మని? సో చూడండి, మనకి ఈ స్పేస్ అయితే క్యాంపింగ్ అయితే బాగుంటుంది. ఇది ముందు పెట్టుకోవచ్చా మేడం? మొత్తం తీసేయచ్చు. ఇది అది కూడా ముందుకు స్ప్లిట్ అవుతుంది మేడం, అంతేనా? ఇది కూడా స్ప్లిట్ అవుతుంది చేసుకే. అది సీట్ ముందుకు మూవ్ అవుతుంది. ఓకే, మనకి చాలా వరకు స్పేస్ ఉంటుంది దీంట్లో. మనం ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు తీసేసుకోవచ్చు అంట. మనకు అవసరం లేదు కదా థర్డ్ రో అసలు. 8 సూట్ కేసెస్ పడతాయి మేడం రిమూవ్ చేసుకుంటే. ఓహో, చూడండి మొత్తం మనకి ఎంత లగేజ్ స్పేస్ అంత పడుతుంది. మనకి ఏదన్నా మన లగేజ్ కానీ లేకపోతే పెట్టుకుని వెళ్ళొచ్చు. మనం మొత్తం అంతా రిమూవ్ చేసుకోవచ్చు అంట. ఇది మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. థర్డ్ రో మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు అంట టోటల్గా. అది ఆ స్ప్లిట్ అవుతుంది, ఇది ముందుకు మూవ్ అవుతుంది. ఈ ఒక్క రోజు చాలు మనకి చేస్తే సరిపోదా? మనకి దీంట్లో మనం టెంట్ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. మామూలుగా మనం ఇంకోటి ఏంటంటే ట్రైబర్తో మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది క్యాంపింగ్ ఉపయోగపడుతుంది. నార్మల్ ఎప్పుడైనా కార్లో కూడా వేసుకెళ్ళచ్చు. వీల్ సైజ్ చూద్దాం. సో వీల్ సైజ్ చూస్తే 185, 65, R15 వీల్ సైజు. ఇదా మేడం? ఇది స్పీకర్. ఇది ఓహో, ఓకే. బ్యాక్ ఏసీ వెంట్స్ లేదనుకుంటున్నాను. ఓకే, థర్డ్ రో కూడా ఉంది. ఓహో, సెకండ్ రో కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి, థర్డ్ రోకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. సెకండ్ రోలో కంఫర్టబుల్గా మనం వెనక్కి వేసుకుని కూర్చో. సెకండ్ రోలో కూర్చో. సెకండ్ రో కంఫర్ట్ కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ రో బాగానే ఉంది, అండర్ థై సపోర్ట్ ఉంది, బాగానే ఉంది. అండర్ థై ఇది కూడా బాగానే ఉంది. బ్యాక్ పైన కూడా అని అనిపిస్తుంది ఓవరాల్ కారు. ఇదే నాకు అంటే దాని మీద ఇది కంపేర్ చేసుకుంటే ఇది మోర్ ఓవర్ కార్ కాబట్టి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కమర్షియల్ వెహికల్ వేరు, ఇది వేరు. దీంట్లో ఫీచర్స్ వస్తే ఆటోమేటిక్గా మనం టెంప్ట్ అవుతున్నాం అనమాట. ఇంకోటి అంటే మంచి బడ్జెట్లో వస్తుంది ఇది. సో ఇది కూడా మన కన్సిడరేషన్లో ఉందన్నమాట. అందుకే వచ్చాం షోరూమ్కి వచ్చి మరి చూస్తున్నా ట్రైబర్.
కింద కామెంట్స్లో మీరు చెప్పండి. రియర్ ఏసీ వెంట్ స్పీడ్ కూడా దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా 1 2 3 అని చెప్పేసి కదా మేడం. ఓకే 2 కూలింగ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. మనం చూస్తే ఎలా ఉందా? నిజంగా బెస్ట్. ఇంట్లో మనం చూసుకుంటే ఈ సిమెంట్ కలర్ సిల్వర్ కలర్ అయితే బాగుంది. అండ్ బయట బ్లూ చూసాను, బ్లూ కూడా చాలా బాగుంది. దీనికన్నా బ్లూ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇది టాప్ ఎండ్. ఒకసారి మనం ప్రైజెస్ కలర్స్ కూడా తెలుసుకుందాం. అండ్ వెయిటింగ్ పీరియడ్ ఏంటి, ఎప్పుడు డెలివరీ ఇస్తారు ఏంటి కూడా కనుక్కుందాం. సిల్వరే బాగుంటుందండి. సో సిల్వర్ కలర్ చూస్తున్నాను కదా, టెంప్టింగ్గా ఉంది. అండ్ ఇది కూడా మీకు ఈ ప్రైస్లో బెస్ట్ కార్ అనమాట. అందుకే నేను ఆలోచిస్తున్నాను. ఇది మనకి 10.11 లోపు మనం బాగా ఒక 12 పెట్టుకుంటే బాగా రెడీ చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళాక రెడీ చేసుకోవచ్చు కార్ని. సో ఇది డెలివరీ కూడా ఉంటుంది. వైట్ అంతా నాకు నచ్చదు పర్సనల్గా. కానీ బ్రౌన్ అంటే ఈ టైప్ ఉంటుందా? సో వైట్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వైట్ అంత మనకి ఎక్కదులే, వైట్ ఎక్కదు మన అంటే వైట్కి స్టిక్కరింగ్ చేయించుకుంటాం కదా మనం. స్టిక్కరింగ్ చేయించుకున్నాక మేబీ వైట్కి లుక్ రావచ్చు. వైట్ కూడా బాగానే అనిపిస్తుంది. ఇది సింగిల్ టోన్, ఇది డ్యూయల్ టోన్ కాదు, సింగిల్ టోన్ కదా మేడం, సింగిల్ టోను. సో లోపల ఇంటీరియర్స్ అన్నీ సేమ్ అనుకోండి. ఇంత బ్లూ కూడా చూద్దాం, డెలివరీ కనుక ఉంటుంది. సో ఇది బ్లూ కలర్, ఇది సింగిల్ టోన్. సో అన్నిటి కన్నా బాగా అట్రాక్టివ్గా కలర్ ఉందంటే అది బ్లూయే. ఏమంటావు? రోడ్ మీద కొత్త లుక్ బాగుంటుంది చాలా. బ్లూ బయట కూడా చూసాను నేను ఇందాక, ఎవరో టెస్ట్ డ్రైవ్ మరి ఏదో ఉంది బయట. సో బ్లూ కలర్ కూడా బాగుంది. సో చూసాం కదా రెనాల్ట్ ట్రైబర్, నాకైతే బాగా నచ్చింది. అంటే మెయిన్ ఏంటంటే దీంట్లో టాప్ ఫీచర్స్ ఏం లేవు అసలు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా లేనట్టుగా ఉన్నాయి దీంట్లో. మనకు కదా ఉన్నాయా? లేవు కదా. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా లేవు. బట్ మన మెయిన్ పర్పస్ ఏంటంటే తక్కువ రేట్లో మంచి క్యాంపింగ్ కార్ లేదా క్యాంపింగ్ వ్యాన్ తయారు చేసుకోవడం. బట్ కంపేరిటివ్ టు బొలెరో మనం కంపేర్ చేసుకుంటే బొలెరో క్యాంపర్ రా వెహికల్, ఇది స్మూత్ వెహికల్. అండ్ హైట్ కూడా కొంచెం బాగానే ఉంది కదా, హైట్ కూడా బాగానే ఉంది. అండ్ నాకు మెయిన్ ఏంటంటే స్పేస్, తక్కువ రేట్లో మంచి స్పేస్. టాప్ ఎండ్ వచ్చేసి మనకి 10.6 అలా పడుతుంది. 10.6కి 7 సీటర్ కారు నాకు తెలిసి మొత్తం ఏకంగా ఇండియాలో ఉన్న కంపెనీలో కారులో ఇది ఒకటే. బట్ 1 లీటర్తో ఇంజిన్తో వస్తుంది. 1 లీటర్ ఇంజిన్. ఒకసారి స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం మనం. ఎనర్జీ ఇంజిన్. సో 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్. ఇది మనం తీసుకునేది మాన్యువల్, ఎందుకంటే ఆటోమేటిక్ తీసుకుంటే మనకి క్యాంపింగ్ వెళ్ళినప్పుడు హిల్స్ ఎక్కించినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అంత మజా కూడా రాదు కదా, అంత మజా రాదు. సో మనం తీసుకునేది ఏంటంటే 1 లీటర్ ఆటోమేటిక్ మాన్యువల్ ఇంజిన్. ఇది మైలేజ్ కూడా బాగా వస్తుంది నాకు తెలిసి. అండ్ దీంట్లో చూసారు కదా టోటల్ కలర్స్ ఇవి. నా కన్సిడరేషన్ ఏంటంటే అయితే సిల్వర్, లేకపోతే వైట్, లేకపోతే బ్లూ. రెండిట్లేదు. నీకేమనిపిస్తుంది? సిల్వర్ బెస్ట్ అనిపిస్తుంది. బ్లూ కాకపోతే బ్లూ ఏంటంటే మనం చూడగానే అదే కొనుక్కోవాలరా బాబు అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. బ్లూ కూడా. ఇంకా మన స్పెసిఫికేషన్స్ చూద్దాం. 1 లీటర్ 72 bhp 96 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది అనమాట. 5 స్పీడ్ మాన్యువల్. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్తో వస్తుంది. పవర్ స్టీరింగ్ ఇవన్నీ కామనే. సో ఈ ఫీచర్స్తో వస్తుంది అనమాట. ఇది టాప్ ఎండ్. టాప్ ఎండ్ మనకి క్రోమ్ హ్యాండిల్ బార్స్ ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఇవన్నీ ఇంకా మనం చేయించుకోవాల్సింది. ఇంకా ₹1,00,000 పెట్టి మన కార్కి క్యాంపింగ్ వల్ల చేయించుకోవాలి కదా. అండ్ మనం ఒకసారి బ్లూ కూడా చూద్దాం బయట. గోల్డ్ కలర్ కూడా చూద్దాం బయట నుంచి ఎలా ఉంది ఏంటి. ఇది గోల్డ్ కలర్. ఇది మరి సర్వీస్కి వచ్చిందో ఏంటో మనకు తెలియదు, కానీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ అంటావా? అది టెస్ట్ డ్రైవ్ వెహికలే. టెస్ట్ డ్రైవ్ వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉందండి, ఏమో తెలియదు. ఇది కూడా బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్ కూడా బాగుంది చూడడానికి. ఇది డ్యూయల్ టోన్ అనమాట. డ్యూయల్ టోన్ అంటే మనకి ₹20,000 ఎక్స్ట్రా అంట. బట్ లుక్ మాత్రం చాలా బాగుంది. సో చూసారు కదా రెనాల్ట్ ట్రైబర్. ఇంకా నేను ఎక్కువ ఆప్షన్స్ చూడదలుచుకోవట్లేదు. బొలెరో, క్యాంపర్, రెనాల్ట్ ట్రైబర్ అండ్ టాటా వెంగర్ మీద నా మనసు అంటే చూసేదాకా మనసు కొట్టుకుంటూ ఉంటుంది. దీంట్లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే చాలా తక్కువ రేటుకి టాప్ అండ్ వెహికల్ వచ్చేస్తుంది. అండ్ మనకి మంచి స్పేస్ వస్తుంది. బండి కూడా హైట్ ఉందన్నమాట, బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు కార్ కొన్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడికైనా కార్ వేసుకెళ్తే బాగుంటుంది, రిచ్గా ఉంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. డ్రైవర్ కూడా బాగా హిట్ అయింది రెనాల్ట్ కంపెనీలో. కైగర్కి ముందు డ్రైవర్ వచ్చే కంపెనీని ఆదుకుంది. సక్సెస్ మోడల్ అదే 1 లీటర్ ఇంజిన్. నువ్వేంటి, నీకేం నచ్చింది? నేను అసలు దీంట్లో నువ్వు క్యాంపర్ రాలే కనుకో చూడు. ఇదేంటి ఓవరాల్గా 10 lakhsకి 7 సీటర్ వెహికల్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు. నీకు నచ్చింది ఏంటి దీంట్లో? ఇంజిన్ 1 లీటర్ ఇంజిన్ అని మనం ఆలోచిస్తున్నాడు. నేను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకంటే మనం ఏదైనా కొండల బెండలో ఎక్కినప్పుడు అంటే ఏం కాదులే, చిన్న వెహికల్స్ ఎక్సెల్ ఎక్కేస్తుందండి లదాఖ్. కైగర్ డ్రైవర్ ఎక్కడ? సో అదే ఆలోచిస్తున్నా, మరి ఏం చేయాలో ఆలోచిస్తున్నా. సో మీరు కూడా ఆలోచించండి. ఇదేమో బ్లూ వస్తుంది, ఇదేమో మనకి గోల్డ్ వస్తుంది. లోపల మీరు సిల్వర్ చూసారు కదా. మనం ఎగ్జాక్ట్గా రాజమండ్రి షోరూంలో ఉన్నాం అనమాట. రాజమండ్రి రెనాల్ట్ షోరూమ్. లుక్ చూడండి ఫ్రంట్. ఇది టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ బ్లూ కలర్. లుక్ అయితే నాకైతే బాగా నచ్చింది. చూడండి టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ బ్లూ కలర్. లుక్ బాగా అనిపిస్తుంది చూసారా. ఫ్రంట్ ఎల్ఈడి మనకి దానికి కనిపించింది ఎల్ఈడి. సో ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. అండ్ బ్యాక్ లుక్ కూడా బాగుంది, బాగుంటుంది. ఇది క్యాంపింగ్ ఎలా ఉంటుంది? బుక్ చేద్దామా?
బుక్ చేసేద్దామా? ఫిక్సా? సో చూసారు కదా. సో మన ఛానల్ నెక్స్ట్ మన క్యాంపింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే పర్సనల్గా ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.